రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి వాళ్ళని ఏ విధంగా నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంతో అమ్మ ఇది వాస్తవం, ఇది రైట్, ఇది రాంగ్, మీరు నిర్ణయం తీసుకోండి, నేనేమి నాకు ఓటు వేయమని నేను అడగటం లేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. నేను అమరావతిలో పోటీ చేస్తానని, తాటికొండలో పోటీ చేస్తానని మీరు కలలో కూడా అనుకోవద్దు. నా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా అమరావతి తాటికొండలో పోటీ చేస్తాడు. 200 కాన్స్టిట్యున్సీలో మా అభ్యర్థులు ఉంటారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో 5,000 10,000 ఓట్లు తెచ్చుకొని 15 లక్షల ఓట్లు మేము ఎలా సాధించబోతున్నాం చూస్తాం. ప్రాబబ్లీ గెలవచ్చేమో. శ్రవణ్ కుమార్ని అసెంబ్లీకి రాపకుండా బ్రహ్మాది దేవులు కూడా ఆపలేరు, రాసి పెట్టుకోండి. మా పార్టీ కార్యకర్తల నుంచి, మా పార్టీలో నుంచి ఖచ్చితంగా అసెంబ్లీలోకి కొంతమంది వచ్చి తీరుతారు. ఇండిపెండెంట్గానే వస్తాం. ఎవ్వరి సపోర్ట్ అవసరం లేనే లేదు మాకు. మేము రాజకీయ పార్టీ, ప్రజలకు వాస్తవాలు చెప్తాం. 2024 మార్చి వరకు ఎలక్షన్ ప్రాసెస్ ఉంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలలు చాలా వ్యాలిడ్ సమయం. 2019 నుంచి 2023 నవంబర్ అంటే 4 సంవత్సరాల 9 నెలలు నేను ప్రతిపక్షం కోసం, ప్రతిపక్షాలుగా పోరాటం చేశాం. నాకు చంద్రబాబు నాయుడు గారంటే గ్రేట్ రెస్పెక్ట్, నారా లోకేష్ గారంటే గ్రేట్ రెస్పెక్ట్, సిపిఐ నారాయణ గారంటే రెస్పెక్ట్, లేకపోతే ఇంకొకళ్ళు రామకృష్ణ గారంటే రెస్పెక్ట్. ప్రతి ఒక్కళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా వ్యక్తిగతంగా కోపం లేదు, వ్యవస్థాపరమైన కోపాలు తప్ప. నేను ఇన్స్టిట్యూషన్ గురించే మాట్లాడుతున్నా, నేను అమరావతి గురించి మాట్లాడుతున్నా, ఏబిసిడి వర్గీకరణ గురించి మాట్లాడతా, రేపు దళితులకు నిజంగా ఎవరు అన్యాయం చేశారు, ఎవరు చేశారో మాట్లాడతా. అనంతబాబు విషయంలో నిన్న అద్భుతమైనటువంటి మీటింగ్ పెట్టుకొని కొత్త డప్పాలు కొట్టేటువంటి వ్యక్తులందరికీ కౌంటర్ ఇస్తా, కంగారు ఏం లేదు. అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఒక సుబ్రహ్మణ్యాన్ని చెప్పినప్పుడు 10 నిమిషాలు అక్కడ ధర్నా చేసి కొట్టించుకొని ఫోటోలు దిగి వెళ్ళిపోయినటువంటి పార్టీ నిన్న తల్లిదండ్రులను పిలిచి చాలా అద్భుతంగా మాట్లాడుతుంది. అది కూడా వస్తా, కంగారు ఏం లేదు. అందరికీ సమాధానం చెప్తా. వైఎస్ఆర్సీపీ చేసే దుర్మార్గాలు చెప్తాను, దీనికి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు చెప్తాను, 2024లో జరగబోయే దుర్మార్గాలు చెప్తాను, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తాను.